కోరుతున్నాం. ఈ సభా కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రివర్యులు, హైదరాబాద్ నగరాభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహించి సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న గౌరవనీయులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మా వరంగల్ జాతి ఉద్యమ ముద్దుబిడ్డ, 4 దఫాలుగా శాసనసభ్యుడిగా ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్న ఈ డివిజన్ కి నాతో పాటు ఇన్ఛార్జ్ గా విచ్చేసిన గౌరవనీయులు వినయ్ భాస్కర్ గారు, ఈ డివిజన్ కి కార్పొరేటర్ గా ఉండి మీ అందరి అభిమానాలు పొంది కాస్త మీకు దూరంగా ఉన్న మొన్న కేటీఆర్ గారు పిలిచి షఫీని లాంటి వాడు పార్టీలో ఉన్నారు, నిశ్శబ్దంగా ఉండడానికి వీల్లేదు, మీ సేవలు అవసరం, తప్పనిసరిగా మీరు రంగప్రవేశం చేయాలని కోరిన వెంటనే మన్నించి వెంటనే ఈ సమావేశానికి విచ్చేసి భాగస్వామ్యం పంచుకొని రాబోయే రోజుల్లో ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కథన రంగంలో ప్రముఖ పాత్ర వహించడానికి విచ్చేసిన షఫీ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న మిత్రులకి, మీడియా మిత్రులకి, ఈ యొక్క డివిజన్ ప్రజలకి, గత వారం రోజులుగా ఈ సభ నిర్వహణ కోసం విపరీతంగా కష్టపడి అనేక బాధ్యతలు పంచుకొని రాత్రి కూడా నిద్ర లేకుండా పనిచేసిన ఈ డివిజన్ ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నారు. వారందరికీ పేరు పేరున నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. చక్కగా ఏర్పాటు చేశారు. ఇది ఒక బ్రహ్మాండమైన గ్రౌండ్. ఈ గ్రౌండ్ అంటే స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారికి చాలా ఇష్టమైన గ్రౌండ్. పెద్ద బొందలతోటి చాలా లోతుగా ఉన్న ఈ యొక్క ప్రాంతాన్ని అనేక రకాలుగా తను వేపేసర కోర్చి దీన్ని మొత్తం కూడా నింపి చక్కటి గ్రౌండ్ చేసి ఈ గ్రౌండ్ లో ఎన్ని కార్యక్రమాలు చేశారు. మీరందరూ కూడా ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో జరిగిన వాటికి హాజరయ్యారు. ఆయనకు అత్యంత ఇష్టమైన గ్రౌండ్. ఈ గ్రౌండ్ లో సంతాప సభ వారిని నిర్వహించడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఆయనను నేను చాలా దగ్గర నుంచి చూసిన, నాకు అత్యంత ఆత్మీయుడు. అనేక విషయాలు మేము కలిసి పనిచేశాం. పని పట్ల, పార్టీ పట్ల, పేదల పట్ల ఎంత మమకారం ఆయనకి నేను దగ్గర నుంచి చూసిన. బస్తీలో పేదలన్నా, పార్టీ కార్యకర్తలైనా, ప్రజలన్నా, కార్మిక సోదరులైనా అన్న కూడా ఆయనకి చాలా ఇష్టం. ఆయనకి వేరే వ్యాపార లావాదేవీలు ఏం లేవు. పొద్దున లేస్తే పార్టీ కార్యక్రమాలు, కార్యాలయంలో ఉండడం, బస్సీలు తిరగడం, చిన్న కార్యకర్త కష్టం వచ్చినా ఎంతటి పెద్దవాళ్ళనైనా ఎదుర్కొనేది తప్ప కార్యకర్తకి ఇబ్బంది వస్తే ఆయన ఊరుకునేవాడు కాదు. ఆయన గురించి నేను సర్వే చేసిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంలో ఈ మాగంటి గోపీనాథ్ గారు ఎలాంటి నాయకుడని 200 మందిని నేను మా వరంగల్ జిల్లా నుంచి సర్వే చేస్తే అన్ని బస్తీలలో కూడా ప్రజలని కాపాడుకునే మనిషి, పేద ప్రజలకి వెన్నట్టుండే మనిషిగా ఆయనకి పేరుంది. అంతటి ప్రజల మనిషి, ప్రజాసేవల నిత్యం ఉండే మనిషి అర్ధాంతరంగా వారు పోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. అందుకనే వారికి సంతాపం చేయాలి. వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రజల పట్ల తనకున్న మమకారం, పెనవేసుకున్న బంధాలని ఒకసారి నెమరు వేసుకోవాలని ఈ సంతాప సభ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంతేకాదు కొద్ది నెలల్లోనే ఎన్నిక కూడా వస్తుంది, ఉప ఎన్నిక కూడా వస్తుంది. ఇక రకరకాల వాళ్ళు వస్తారు, రకరకాలైనటువంటి మాటలు చెప్తారు. మనం చూసాం మొన్నటి ఎన్నికల్లో ఏ రకమైన వాగ్దానాలు చేశారు. పంచపక్ష పర్వన్నాలు ఎట్లా పంచి పెడతామన్నారు, మహిళలకు 2500 ఎట్లా ఇస్తామన్నారు, తులం బంగారం ఎట్లా ఇస్తామన్నారు, 2000 4000 ఎట్లా చేస్తామని అన్నారు, విద్యార్థులకు ఏమిస్తామని అన్నారు, రైతులకు ఏమిస్తామన్నారు. చూస్తూనే ఉన్నాం. 100 రోజులు చేస్తామన్నారు. 6 గ్యారెంటీలు, 13 హామీలు ఏ రకంగా మడమ తిప్పి మాట్లాడారో చూస్తున్నాం. గొప్ప పనులు చేసిన కేసీఆర్ గారు మరక వేయాలని, మసిపోయాలని, తప్పుడు మనిషిని ముద్రించడం కోసం నిత్యం వేస్తున్న కమిషన్లు చూస్తున్నాం, నిత్యం చేస్తున్న ఆరోపణలు చూస్తున్నాం. ఇచ్చిన హామీలను ఏమర్చడానికి ఊరికే గత ప్రభుత్వం గురించి మాట్లాడతాడు, గత ప్రభుత్వం చేసిన పనులను గురించి మాట్లాడతాడు, తప్పులని ఎంచి భూతద్దాల గురించి మాట్లాడతాడు, రకరకాల
ఎన్నికల ముందు అదే చెప్పిండు. 100 రోజుల్లో చెప్పినేని చేస్తామన్నాక ఈ 2 సంవత్సరాలైనా కూడా గదే ముచ్చట్లు చెప్తున్నాడు. మళ్ళీ ఎన్నికల్లో వస్తారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలిపించాలంటారు. ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా బంగారం పంచుతాం. ఇక మీరు భూమి మీద నడవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని గాలిలో నడిపించే మొత్తం పథకాలు పట్టుకొస్తామని అంటారు. మాయ మాటలు చెప్తారు. ఏది ఏమైనా కేసీఆర్ గారి ఎంతటి మహోన్నతమైన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన నేత, పేదల పక్షపాతి, రైతుల పక్షపాతి, ఎన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, హైదరాబాద్ ఎంత అద్భుతంగా అభివృద్ధి చేశారనేది కూడా మనం చూసాం. అలాంటి నేత కావాలని ఇవాళ ప్రజలు భావిస్తున్న సందర్భంలో వస్తున్న ఈ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి. మాగంటి గోపీనాథ్ గారి ఆకాంక్షలు, వారి ఆశయాలు మరింత కొనసాగింపుగా జరగాలంటే తప్పనిసరిగా ప్రజలు చైతన్యవంతంగా ఉండాలి. మనందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ 2 సంవత్సరాలు జరిగిన పరిణామాన్ని కూడా గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. ఏ చిన్న ఇబ్బంది రాకుండా పార్టీ ఉన్నది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఉన్నారు, తలసాని శ్రీనివాస యాదవ్ గారు లాంటి నేత ఉన్నారు. ఇన్ఛార్జీలుగా మేము కూడా ఉన్నాం. కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఏ శక్తి కూడా, ఏ అధికారులు కూడా, ఎవరు కూడా మీ ఒంటి మీద ఈగవాలినా కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకుంటాం. ఈ ఎన్నికల విజయటంగా మోగిస్తాం. తిరిగి మళ్ళా కేసీఆర్ గారి పాలన వచ్చేలాగా ఆ అడుగులు వేస్తామే తప్ప ఎవరి భయాందోళనకి గురి కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఉంది కదా అని చెప్పని ఏ చిన్న అవకాశం వచ్చినా ఇబ్బందులు కల్పిస్తామంటే ఊరుకునే పార్టీ మాది కాదు, ఊరుకునే నేతలు ఏమాత్రం కూడా కాదని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, నిరభ్యంతరంగా మీకు అండగానే ఉంటూ ఎన్నికల్లో గెలిచేంత మేరకి మిమ్మల్ని వెన్నంటూ ఉంటాం. తర్వాత కూడా ఈ నియోజకవర్గం మా పార్టీ, మా కుటుంబ సభ్యులుగా భావించి మిమ్మల్ని కాపాడుకుంటామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఈ యొక్క సభని ఉద్దేశించి ఇంకా వస్తున్నారు. మాగంటి సునీత గారు వస్తారు, మహమూద్ అలీ గారు వస్తున్నారు, ఇంకా సోహెల్ గారు వస్తున్నారు, ఇంకా ఇతర నేతలు కూడా వచ్చి జయనేత ఎర్రగడ్డలో కూడా సేమ్ ఇదే మీటింగ్ ఉంది. శ్రీనివాస్ యాదవ్ గారు కూడా అక్కడి నుంచి మాట్లాడే ఇక్కడికి వచ్చారు. వారు కూడా ఈ లోపల జాయిన్ అవుతారు. ఈ లోపల శ్రీనివాస్ యాదవ్ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నారు. రాయబాగ్ నగర్ డివిజన్ అధ్యక్షులైనటువంటి మిత్రులు నాగరాజు గారు, అదేవిధంగా పెద్దలు, శాసన మండలి సభ్యులు, సీనియర్ నాయకులైనటువంటి తక్కలపల్లి రవీంద్రన్న గారు, మరొక సీనియర్ నాయకులు మిత్రులు వినయ్ భాస్కర్ గారు, మాజీ శాసనసభ్యులకు, మాజీ కార్పొరేటర్ తమ్ముడు షేఫీ గారికి, పెద్దలు కేఎన్ రెడ్డి గారు, అరుణ్ గారు, బషీర్ గారు, చోటు గారు, అదేవిధంగా చాలా మంది పేర్లు రాశారు. సరే, అందరికీ నమస్కారం. మా సీనియర్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మా అక్క చెల్లెళ్లకు, మా అన్నదమ్ముళ్లకు सबको सलाम मेरे भाइयों बहनों। ఈ రోజు సంతాప సభ మన జీవితంలో కూడా మనం ఎప్పుడు అనుకోలే మాగంటి గోపీనాథ్ గారు మరణిస్తారని. మరి రైమత్ నగర్ గడ్డ మీద ఆయన సంతాప సభ పెట్టుకుంటామని చెప్పి మనం కలలో కూడా ఊహించలే అవుతుంది. కాబట్టి అయితే మనం కలలో కూడా గోపీనాథ్ గారు మరణిస్తారని అనుకోలే. పేరుకే జూబ్లీహిల్స్ కానీ పేదవాళ్ళు ఉండేటువంటి ప్రాంతం. మీ రైమత్ నగర్ తీసుకున్నా, బోరబండ తీసుకున్నా, యూసుఫ్గూడ తీసుకున్నా, షేక్పేట్ ప్రాంతం తీసుకున్నా, ఎల్లారెడ్డి కూడా ఎక్కడ చూసినా కానీ మరి పేదవాళ్ళు ఉండేటువంటి నియోజకవర్గం. ఒకప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళని వారికి నీడ ఉండాలనేటువంటి సంకల్పంతో ప్రభుత్వాలతో కొట్లాడి ఆ రోజు నీడనిచ్చినటువంటి వ్యక్తి పి జనార్దన్ రెడ్డి గారు.
మరి వారు కూడా మన మధ్య లేరు. ఆ తర్వాత మాగంటి గోపీనాథ్ గారు 2014 నుంచి మీ అందరి ఆదరాభిమానాలతోనే 3 సార్లు మీరు ఆశీర్వదించారు. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా వచ్చిన తెలంగాణని అద్భుతంగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు హైదరాబాద్లో ఉన్నటువంటి పేద వర్గాల వరకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో నీటి కోసం ఇబ్బంది పడుతుంటే మాగంటి గోపీనాథ్ గారు కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ ప్రాంతంలోనే మరి రిజర్వాయర్ కట్టించినటువంటిది కూడా మీకు అందరికీ తెలుసు. ఆ రిజర్వాయర్ రావడం మూలాన ఈరోజు మరి తాగే నీళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ రోజు కేసీఆర్ గారు పెద్ద మనసుతోని ఏదైతే మంచినీటి బిల్లు కూడా వాటర్ బిల్లు కూడా మరి మాఫీ చేసినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి దొంగలు మళ్ళా ఆ బిల్లు కట్టమని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కూడా మనందరికీ తెలుసు. మీరు నల్లా బిల్లు ఎవరు కట్టవలసినటువంటి అవసరం లేదు. నల్కే బిల్ కోయి బి బాన్నానాయ్ మిమ్మల్ని ఎవడన్నా వచ్చి ఇబ్బంది పెడితే మేము నిలబడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా ఈ ఒక గ్రౌండ్ ప్రాంతం ఒకప్పుడు మీకు తెలుసు ఇక్కడ పెద్ద గోయి ఉండే, ఇక్కడ నడవడానికి కానీ రావడానికి కానీ పోవడానికి కానీ ఇబ్బంది ఉండే. కానీ గోపీనాథ్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఇంత బ్రహ్మాండమైనటువంటి గ్రౌండ్ ఏర్పాటు చేశారు. మరి గౌరవనీయులు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీత గారు, అమ్మ ఇక్కడ పైకి వచ్చి పెట్టు దండం. సునీత గారు పైనుంచి పెట్టమ్మా, అంత దూరం అందరిని కలవాలంటే ఇబ్బంది అవుతుంది, ఇట్లా పైకి రండి. గౌరవ మాజీ హోంశాఖ మంత్రులు మహమూద్ అలీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కరమ్మా సునీత గారు ఇక్కడికి నమస్తే. మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీత గారు, గౌరవ పెద్దలు మహమూద్ అలీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కేసీఆర్ గారు పేదవారికి నీడ ఉండాలనేటువంటి సంకల్పంతోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. మరి హైదరాబాద్ జంట నగరాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరి డబుల్ బెడ్రూమ్లు కడితే మాగంటి గోపీనాథ్ గారు దగ్గర దగ్గర 4000 ఇళ్ళు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇప్పించినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గోపీనాథ్ గారు మరణించిందంటే మనకి ఇప్పటికీ నమ్మడానికి అయితలేదు. ఎందుకంటే మనలో ఉండేటువంటి వ్యక్తి, మన కోసం కష్టపడిన వ్యక్తి, నిరంతరం ఈ ప్రాంతం కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. హిందువులైనా, ముస్లింలైనా, క్రిస్టియన్లైనా, సర్దార్జీలైనా అందరినీ కూడా తన గుండెల్లో పెట్టుకొని ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం వారు ఎనలేని కృషి చేశారు. వారు ఏ పండుగ వచ్చినా కానీ సొంతంగా కార్యక్రమాలు చేస్తుండే. బతుకమ్మ పండుగ వచ్చిందంటే విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో అంగరంగ వైభవిస్తుండే. మాంకాళి జాతరకు మరి ప్రతి గుడికి వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేస్తుండే. అదే విధంగా రంజాన్ వస్తే, అదే విధంగా క్రిస్మస్ వస్తే కూడా మరి చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు. గౌరవ మాజీ శాసనసభ్యులు పి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గారిని, సోయల్ భాయ్ గారిని,
కార్పొరేటర్లు దేదీపే గారు, రాజ్ కుమార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అయితే మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 20 మాసాలలో మనకిచ్చినటువంటి హామీలు ఏమన్నా అమలు చేసిర్రా? మీరు ఇంటికాడనే ఉండండి, ప్రతి ఇంటికి మా అక్కలకు చెల్లెళ్లకు 2500 ఇస్తామని చెప్పిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా అమ్మా? 2500 ఎవరికైనా వస్తున్నాయా నెలకు? కేసీఆర్ గారు 200 పెన్షన్ ఉంటే 4000 చేసిండు, 2000 చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 4000 చేస్తామని చేసిండ్రా? 4000 ఇస్తుండ్రా? నిరుద్యోగ వృత్తి వచ్చిందా? మరి కళ్యాణ లక్ష్మిని ఈ దేశంలో షాదీ ముబారక్ అని కేసీఆర్ గారు ఒక ఆడబిడ్డ పెళ్ళైతే 1,00,000 రూపాయలు ఇస్తుండే. కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, నేను తులం బంగారం కూడా ఇస్తామని చెప్పిండు. బంగారం వస్తుందా? రైమత్ నగర్ లో బంగారం వస్తుందంట కదా. క్యామ్మా సోనారా? కాబట్టి మోసం చేసేసి రంజాన్ కు కేసీఆర్ గారు బట్టలు ఇస్తుండే, అవి కూడా 2 సంవత్సరాలు రంజాన్ పండుగ వచ్చింది, తోఫా దియమ్మా, క్రిస్మస్ తోఫా ఇచ్చిర్రా? అన్ని బంద్ చేసి మళ్ళా రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు. నేను అది చేసినా, నేను ఇది చేసినా అని. ఈ 20 నెలల్లో ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఏమన్నా డెవలప్మెంట్ జరిగిందా? రిజర్వాయర్ గోపీనాథ్ కట్టిస్తే దాన్ని ఇనాగ్రేషన్ చేయడానికి మాత్రం వచ్చింది, అంత తప్ప ఏమన్నా చేసిండ్రా? ఏమన్నా కార్యక్రమాలు జరిగినాయా? కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఏం చేయాలి? మనకు ఉప ఎన్నిక వస్తుంది 2 నెలల, అప్పుడు కారు గుర్తు మీద ఓటేసి వీళ్ళకు బుద్ధి చెప్తే, ఎందుకు జూబ్లీ హిల్స్ ప్రజలు మమ్మల్ని ఓడించిందంటే మనం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి మన కర్రు కలిసి వాత పెట్టిందని వాళ్ళకి తెలవాలి. మా అక్కలకు, మా చెల్లెళ్లకు, మా అన్నలకు, తమ్ముళ్ళకు చెప్పేది ఒకటే, కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లల్లా ఎన్ని పైసలు ఇస్తాన్ని తీసుకోండి, ఓటు కావాలా కాబట్టి ఇంటికి 2000 ఇస్తా అంటాడు, ఓటుకు 3000 ఇస్తా అంటాడు. ఓటుకు 3000 ఇస్తామంటారు, ఓటుకు 4000 ఇస్తామంటారు. ఇక దొరకరు బిడ్డ కాబట్టి తీసుకోండి, ఎన్ని పైసలు ఇస్తే అన్ని పైసలు తీసుకోవాలి. కానీ పోలింగ్ స్టేషన్ లో ఓటు వేసినప్పుడు మాత్రం ఒక్కసారి గోపీనాథ్ని గుర్తు పెట్టుకొని కారు గుర్తు ఓటు వేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 3 సార్లు గోపీనాథ్ని గెలిపించింది మీరే. మనకు మానవత్వం ఉంది కాబట్టి మన కోసం కష్టపడ్డటువంటి గోపీనాథ్ లేనప్పుడు తప్పకుండా కారు గుర్తు మీద ఓటేసి మన రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రైమత్ నగర్ కు, బోరబండకు, ఈసూగూడ, వెంగళరావు నగర్, అక్కడ షేక్పేట కానివ్వండి, మరి అన్ని ప్రాంతాలకు పోలీసు వాళ్ళ దౌర్జన్యం ఉంటుంది. రెండోది గుండాయిజం చేయడానికి, దౌర్జన్యం చేయడానికి చాలా మంది ఎలక్షన్లలో వస్తారు. నేను మీ అందరికి చెప్పేది ఒకటే, ఎవ్వరికి భయపడవలసినటువంటి అవసరం మనకు లేదు. మిమ్మల్ని ఎవడన్నా భయపెట్టిస్తే, ఎవడన్నా బెదిరించిండంటే మేము ఇన్నే ఉంటాం, మేము ఎక్కడ పోము, యాయిరంగే వాళ్ళు మనము తెలుసుకుందాం తప్ప ఎవరికి భయపడవలసినటువంటి అవసరం లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 3 మంత్రులు, 10 మంది కార్పొరేషన్ చైర్మన్లు తిరుగుతారు.
నెల నుంచి తిరుగుతున్నారు సంతోషమే. ఒక రోడ్ అని వేసిండ్రా? ఏంటన్నా ఒక రోడ్ అని వేసిండ్రా? మీరు మళ్ళా కరెంటు బిల్లు నల్ల బిల్లు కట్టాలంటే కాంగ్రెస్ కోటే కడతారా? ఎందుకంటే ఎలక్షన్లో ఒక 2000 3000 ఇచ్చి ఎలక్షన్లు కాగానే మళ్ళా మన దగ్గర ముక్కు పిండి అవసరం చేస్తాం. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మన దగ్గర బాగా డబ్బులు ఉంటుండే, అంటే మన వ్యాపారం బాగా జరుగుతుండే, డబ్బులు ఉంటుండే. ఇప్పుడు పైసలు పుడుతున్నాయా? పండుగ చేసుకుందామంటే కూడా పైసలు దొరుకుతున్నాయా? శ్రావణ శుక్రవారం చేసిర్రు నెల, రోజు పూజలు చేయాలి. పూజ సామాన్ దేనిక పైసలు ఉన్నాయా మన దగ్గర? రియల్ ఎస్టేట్ పడిపోయింది. రెండోది పూరబండల మా తమ్ముళ్ళు మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఫోటోలు తీసుకొని ఫైన్లు వేస్తారు 1000 రూపాయలు. అసలే పైసలు లేవంటే. రెండోది ఆటో నడిపిస్తుంటే. కానీ మీ అందరికీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అందరం సంతోషంగా ఉండే, ఎందుకంటే అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ఇక్కడ ఉన్న రైమత్ నగర్ ప్రాంత వాస్తవ్యంలో కూడా గోపీనాథ్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాడు. అందరికీ రాకపోయిండొచ్చు, కొంతమందికి వచ్చింది. వచ్చిన వాళ్ళకి వచ్చింది, రాని వాళ్ళు అందరూ చెప్తారు. వచ్చిన వాళ్ళు అయితే తీసుకున్నారు కదా, అది జరిగింది. పోనీ అవన్నీ వదిలిపెట్టండి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంద్రమ్మ ఇల్లు కడతామన్నారు, కట్టినరా? ఒక్క ఇల్లైనా కట్టినరా? చేయలేపండి. ఒక్క ఇల్లు ఎక్కడన్నా 20 నెలలు అయింది. ఇంకెన్ని నెలలు ఉంటారు? ఇంకో 40 నెలలు ఉంటారు. ఆ తర్వాత తిరిగి కేసీఆర్ గారే వస్తారు. కేసీఆర్ గారే శ్రీరామ రక్ష తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడినటువంటి నాయకుడు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, రైతాంగం సంతోషంగా ఉండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలని చాలా కార్యక్రమాలు. మీరందరూ చాలా ప్రాంతం మారుమూల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీ బంధువులు ఉన్నారు. జైరాబాద్ లో మీ బంధువులు ఉన్నారు. ఆవిడ కాంపరే బీదర్, కోహిర్, నారాయణ్ గేట్, చాలా ప్రాంతాలలో కూడా మీ బంధువులు ఉన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లుందో, ఇప్పుడు ప్రభుత్వం ఎట్లుందో వాళ్ళని అడగండి. ఎరువులు దొరుకుతలేవు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు సరిగ్గా లేదు. నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కడుపులో పెట్టుకొని అందరినీ అన్ని విధాలుగా ఆదుకున్నటువంటిది 10 సంవత్సరాల కాలం చూసినాం. కాబట్టి నేను మీ అందరికీ కోరుకునేది ఒకటే, మాగంటి గోపీనాథ్ గారి రుణం మనం తీర్చుకోవాలా లేదా? ఆయన మన మధ్యలో లేడు, ఆయన చనిపోతాడని మనం కలలో కూడా ఊహించలే. కాబట్టి ఆయన రుణం తీర్చుకోవాలంటే తప్పకుండా కారు గుర్తు మీద ఓటేసి మరి మన పార్టీ గెలవవలసినటువంటి అవసరం ఉన్నదా లేదా? కార్యకర్తలు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మనకు కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. మనం కూడా బస్తీలలో గ్రూపులు కడుతుంటాం. కానీ ఈసారికి అవన్నీ పక్కన పెట్టి మీరే మాగంటి గోపీనాథ్ లాగా పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా అక్క చెల్లెళ్ళకు కూడా చెప్తున్నా, मेरे बहनों से भी गुजारिश है, మనమే మాగంటి గోపీనాథ్ లాగా పనిచేసి వారి రుణం తీర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు అనేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఒకవైపున తన సొంత డబ్బులతోని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి మమ్మల్ని పిలుస్తుండే. రంజాన్ అయితే పిలుస్తుండే, క్రిస్మస్ అయినప్పుడు పిలుస్తుండే, మాంకాళి జాతర జరుగుతూ పిలుస్తుండే, బతుకమ్మ పండుగ జరుగుతూ పిలుస్తుండే. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు గోపీనాథ్ గారు చేశారు, మన కళ్ళ ముంగట ఉన్నాయి. కానీ కాంగ్రెస్ వారికి బుద్ధి రావాలంటే
ఎందుకు రా బిడ్డ 2500 మాకు ఎందుకు ఇయ్యలేదంటే, ఎందుకు మాకు తులం బంగారం రాలేదంటే, ఎందుకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదంటే, వాడికి తప్పకుండా మన ఓటుతోనే బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఓటర్లు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు గెలిపించారంటే మనం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి ఓడగొట్టిందని వాళ్ళకు బుద్ధి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కేటీఆర్ గారిని ఒక 100 సార్లు పిలిచిండు ఇక్కడికి. వారు మున్సిపల్ మినిస్టర్గా వారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఆ రోజు నాకు గుర్తుంది, ఈ రాయమత్ నగర్, ఈసుపూడ, బోరబండ ప్రాంతానికి తాగడానికి పర్మనెంట్ గా సమస్య పరిష్కారం కావాలంటే ఈడ రిజర్వాయర్ కడితే తప్ప అది పరిష్కారం కాదని చెప్పి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఆ కొండ మీద గుట్ట మీద చూపించాడు. ఇదే ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో అక్కడ ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఆ రోడ్డు బంద్ చేయమని చెప్పారు. కేటీఆర్ గారికి కూడా వచ్చి చెప్పినారు, ఆ రోడ్డు బంద్ చేయండి, స్లమ్లకి అందరు అట్లా పోతున్నారు మోటార్ సైకిళ్ళ మీద అని, నడుచుకుంటా ఆటోలలో పోతున్నారు, ఆ రోడ్డు బంద్ చేయమంటే నేను పేద ప్రజల పక్షపాతిని, తప్పకుండా ఎంపీ ఎమ్మెల్యే కాలనీ నుంచే రోడ్డు ఉండాలి మా వాళ్ళకు అని చెప్పి నిలబడినటువంటి వ్యక్తి గోపీనాథ్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటే మీ అందరికీ చెప్పేది, ఈ బోరబండ అయినా, ఈ ఈసుపూడ అయినా, లేకపోతే రాయమత్ నగర్ అయినా అన్ని ప్రాంతాలను కాపాడింది స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారు. ఆ తర్వాత దాన్ని కాపాడుకుంటూ వచ్చింది మాగంటి గోపీనాథ్ గారు అనేటువంటి విషయాన్ని నేను మరోసారి మీకు మనవి చేస్తున్నా. నేను కార్యకర్తలకు, నాయకులకు చెప్పేది ఒకటే, ఎవ్వరికి భయపడవలసినటువంటి అవసరం లేదు. దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాం. మీ జోలికి కూడా వచ్చినంత మాత్రం మేము కూడా చూసుకుంటాం. ఎవరిని వదిలిపెట్టే సమస్యనే లేదు. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కు ఉంటుంది. వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పుకోమానండి, మన పార్టీ మనం చెప్తాం. కేసీఆర్ గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మీ గుండెల్లో ఉన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కట్టినాను ఓటేయాలన్నా, నీకు ఒక రిజర్వాయర్ కట్టిన వాడిని ఓటేయాలన్నా, ఏం కార్యక్రమాలు చేసిందని ఓటేయాలి. ఇంద్రమ్మ ఇల్లు కడతామన్నారు, తులం బంగారం ఇస్తాం. కేసీఆర్ ₹1,00,000 కళ్యాణ లక్ష్మికి ఇస్తే నేను తులం బంగారం ఇస్తామని చెప్పి 20 నెలలు అయింది. ఆ బంగారం ఎప్పుడు వస్తుందో అని మా అక్క చెల్లెళ్ళు చూస్తూ వస్తుందా బంగారం? ఆ బంగారం రావాలంటే కేసీఆర్ గారు రావాలి. మనం కూడా, నేను మీ అందరికీ ఒకటే చివరగా చెప్పేది, మనం గోపీనాథ్ గారు రుణం తీర్చుకోవాలి. ఎట్లా తెచ్చుకోవాలి రుణం? మన ఓటు. పోలింగ్ స్టేషన్ మీకు అది కూడా చెప్తున్నా, కాంగ్రెస్ వాడు ఎన్ని పైసలు ఇస్తా అని తీసుకోవద్దని నేను అంటలే. అవి మనే, వాడు అబ్బా జాగిరా మనే. కాబట్టి ఎన్ని పైసలు ఇస్తా అని తీసుకోండి. ఓటు ఎన్నిక పోయినప్పుడు మాత్రం పోలింగ్ స్టేషన్ లా ఆ బాక్స్ దగ్గర పోయినప్పుడు ఒక్కసారి మా మాగంటి గోపీనాథ్ అన్న జిందాబాద్ అని ఓటేయండి. అంతే కదా? ఏమ్మా వేస్తారా? मेरे मुसलमान भाइयों से भी गुजारिश है, आप लोगों से गुजारिश है, 250 साल पार्लियामेंट इलेक्शन में मोटे को वोट डालो। वहां दिल्ली से बोले, किधर से भी बोले तो तकलीफ उठा रहे। बस्ती में रोजगार यहाँ पर है, अपना मकान यहाँ पर है, अपना तकलीफ भी यहाँ पर है। कौन की कान से ही बोले तो वोट न को डालो, वो मोटे को डालो, छोटे को डालो नहीं। टीआरएस को वोट डालना, कार के निशान को वोट डालना, वो लोगों को सबक सिखाना चाहिए। కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది మళ్ళొకసారి మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మా నాయకులు, కార్యకర్తలు కూడా మీరు అన్న దయచేసి మీ కార్యకర్తల నాయకులు ఉంటేనే మేము ఉంటాం, మీరు లేకుండా మేము లేము. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా, ఎందుకంటే మన అన్న గోపీనాథ్ లేడు మన మధ్యన, కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని అందరం ఏకతాటిగా నిలబడి ఈ 63 బూతులలో ఏ బూత్ ఓపెన్ చేసినా గోపీనాథ్ కనిపించాలని చెప్పి నేను మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. జై తెలంగాణ, జై తెలంగాణ.
సార్ ఎన్నో విషయాలు తెలివి గారు మాజీ కార్పొరేటర్ షఫీ గారు ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. ఇక్కడ ఉన్న షఫీ భాయ్ ఈ యొక్క షఫీ భాయ్ రహమత్ నగర్ కార్పొరేటర్ ఉండే ఆయన నాన్ కాంట్రవర్సీ లీడర్. గట్టిగా చప్పట్లు. ఉన్నప్పుడు BRS లో ఉండే, మరి దాని తర్వాత నాకు తెలిసిన మట్టుకి నాన్ కాంట్రవర్సీ ఇంటికి పోయిన బిర్యానీ తినిపించి పంపిస్తాడు. మరి నాకు ఒక చిన్న పని ఉండే, అర్ధరాత్రి లేట్ నైట్ మేలుకుంటాడు, ఫోన్ చేసి అన్న మీరు ఒక చోట కామ్ పడా ఆప్సే అని చెప్తే ఆ రోజు నా పర్సనల్ ఇష్యూ, ఒక కోర్టు ఇష్యూ ఉండే, ఒక అడ్వకేట్తో మాట్లాడింది, ఇమ్మీడియట్గా చేసాడు. కాబట్టి ఆయన ఈ రోజు కూడా ఆయన ఒక పని చేసినందుకు నేను ఎప్పుడు ఆయనకి రుణపడి ఉంటాను. మరి షఫీ భాయ్ కూడా మేము కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ కార్పొరేటర్గా నిలబడినప్పుడు మేము పాదయాత్ర చేసినప్పుడు కూడా మాకు అండదండగా నిలబడి ఆయన ఒక రహమత్ నగర్ డివిజన్లో అన్ని విధాలుగా మాకు ముందుండే. ఈరోజు కూడా నాన్ కాంట్రవర్సీ లీడర్ ఎవరు అంటే షఫీ భాయ్. మరి ఇట్లాంటి లీడరు చాలా తక్కువ దొరుకుతారు. కాబట్టి ఆయన ముందుకు వచ్చారు. ఏదో పెద్దలు గోపన్నకి ఈయనకి ఏదో డిఫరెన్స్ ఉండొచ్చు, కాదంటలేను. గోపన్ననే పంపించిండొచ్చు కష్టాలలో వాళ్ళ కుటుంబంలో. కాబట్టి మీరందరూ మరి మనసులో ఏం పెట్టుకోకుండా మళ్ళీ ఒక లీడర్ కావాలంటే షఫీ భాయ్, మరి దాని తర్వాత ఇక్కడ ఉన్న నాగరాజ్ అన్న, పెద్దలందరూ రహమత్ అరుణ్ భాయ్ గారు, మళ్ళీ జగదీష్ గారు. మరి ఇక్కడ క్రిస్మస్ ప్రోగ్రామ్ కూడా గోపన్న పెద్ద ఎత్తున చేస్తుండే. మీ అందరు తెలుసు, లాస్ట్ క్రిస్మస్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేస్తారు. నేను చూసిన అప్పుడేమో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఫేస్బుక్లలో వాట్సాప్లలో చూసేది, ఎంత పెద్ద ప్రోగ్రామ్ చేసిన భయమేది. అట్లాంటి ప్రోగ్రాంలో దేవుడు ఆశీర్వాదంతో నన్ను కేటీఆర్ అన్న చీఫ్ గెస్ట్గా పిలిచిన రోజులు ఉన్నాయి గోపన్న. మరి ఈరోజు ఆ కుటుంబానికి మళ్ళీ పార్టీకి కూడా మనందరం ఉండాలి. చాలా మంది లీడర్లు వస్తారు పోతారు. కొందరు ఎట్లున్నారంటే విశ్వాసం లేకుండా ఉన్నారు. ఎవరు పేర్లు చెప్ప, చాలా మందికి నాతో లాభపడ్డారు, మరి నాతో ముందుకు వచ్చారు. మరి ఎంతగా నమ్మినామంటే అంతగా నమ్మినాము. అట్లాంటి వాళ్ళు చేయించారు. కానీ నాకు ఈయనకి ఏం సంబంధం లేదు. ఏడో అక్కడ కూర్చొని షఫీ భాయ్ వస్తున్నా రైట్ అన్న దండే వచ్చి. కానీ ఈరోజు చెప్తున్నానంటే ఆయనతో లాభపడ్డా కాబట్టి చెప్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మహబూద్ అలీ సాబ్ గారికి, సునీత మేడం గారికి, మరి రవీంద్రరావు గారికి, మళ్ళీ పెద్దలు మా అన్న దండగా ఉన్న సోహెల్ భాయ్ గారికి, లియాఖత్ భాయ్ గారికి, వినోద్ గారికి, మరి రహమత్ నగర్ డివిజన్లో తిరుపతి గారికి అందరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. విష్ణు గారు కథ మాటిచ్చిండు, అది తప్పదు, మీరు మాట్లాడ. అందరికీ నమస్తే, अस्सलाम वालेकुम। गोभी भाई से मेरे को छोटा मोटा डिस्टर्ब था, वो बेचारे चले गए। जैसा मुझे मालूम पड़ा कि फ़ोन करके बोले कि ऐसा हुआ आपके दोस्त को, बहुत ही बुरा लगा, क्योंकि वो एज नहीं थी जाने की। सबको तो जाना है, हमको भी जाना है, सबको जाना है, एक दिन ना एक दिन जाना ही है, लेकिन वो एज नहीं थी जाने की। वो बहुत बुरा लगा, क्योंकि अच्छा सा काम कर रहे थे डिवीज़न में और पूरी कॉन्स्टिट्यूंसी में। इसी तरीके से मैं सबसे एक ही रिक्वेस्ट कर रहा हूँ, अभी आने वाले इलेक्शन में बम्पर मेजॉरिटी से टीआरएस को जिताना, हमारे अक्का को अच्छा ब्लेसिंग सब दे के अच्छी मेजॉरिटी से जिताना बोल के मैं आप सबसे गुजारिश कर रहा हूँ भाई। थैंक यू, नमस्ते। काम करते थे, वो आपके साथ जो रहते थे, उन्हें याद करने के लिए सभा रखी गई है। आज हिंदुस्तान का एक कानून है, अगर से
कोई एमएलए या एमपी अपने टर्म से पहले गुजर जाता है तो वहां बाई इलेक्शन आता है। इसी वजह से यहां पर बाई इलेक्शन आने वाला है। तो उम्मीद लगाकर इस हल्के के आसपास आप लोगों को वरगलाने की कोशिश कर रहे हैं, आप लोगों को बताने की कोशिश कर रहे हैं, जबकि आप 21 महीने से रेवंत रेड्डी को देख रहे हैं। आप देख रहे हैं कि जो जो वादे करके वो आया है, क्या आपको ఈ సభలో సంతాప సభలో మాట్లాడలేమని కోరుతున్నారు। మరోసారి సమావేశంలో వారు మాట్లాడతారు। బాధతో ఉన్నా నేను మాట్లాడితే ఏడుస్తా, మీ అందరినీ మళ్ళీ నొప్పించిందని అవుతా, నన్ను ఈసారి మన్నించమని వారు కోరిండ్రు। వారికి మీ ఆశీర్వాదం ఉండాలని సందర్భంగా కోరుకుంటూ వారు మీకు ఈ నమస్కారం మీ ఆశీర్వాదం కోరుకుంటున్నారు। వారు మహమూద్ అలీ గారు మాట్లాడగానే అతిథులకు ఇక్కడ సాంప్రదాయం ఉంది, అతిథులకి మీరు సన్మానం చేస్తామని బొకేలు అందిస్తామని మీరు రెడీగా ఉండాలి। మహమూద్ అలీ గారు రాగానే ఇది చేస్తారు। భోజనాలు కూడా వడ్డించే వాళ్ళందరూ కూడా మీరు రెడీలో పెట్టుకోండి। మహమూద్ అలీ గారు మాట్లాడగానే ఫెల్ స్టేషన్ కాగానే భోజనాలు స్టార్ట్ చేయండి। థ్యాంక్ యూ। आज के जलसे के सदर हमारे एमएलसी रविंद्र राव साहब, विनय भास्कर एमएलए साहब और जितने कायदीन डैश पर है, खासतौर से हमारी बहन गोपीनाथ साहब की अहलिया सुनीता मैडम साहिबा और आपके साबिका कारपोरेटर जिससे आप दिल से चाहते थे शफी भाई साहब और हमारे लीडर सोहेल भाई साहब, अरशद भाई साहब और शबीर बशीर साहब और हमारी मेरी बहन कारपोरेटर साहिबा विष्णुवर्धन अन्ना एक डायनामिक लीडर है। सही बात बताओ तो असल तेलंगाना तहरीक में आगे बढ़ने वाले इनके पिताजी थे। पिताजी ने बहुत काम किया और उनके बेटे आपको साबिका एमएलए भी है और आपके साथ रह चुके हैं। और डाइस पर अरशद भाई साहब है और मुनीर भाई साहब है, बशीर भाई साहब है, बहुत से मेरे भाई हैं यहाँ पर और मेरी बहनें और आज इस प्रोग्राम में आए हुए मेरे भाइयों बहनों। ज्यादा ना मैं 5-10 मिनट आपको 2-4 बात बताना चाहता हूँ। आज आपके सामने सीट खाली हो चुकी जो गोपीनाथ साहब की सीट, आपने 5 साल के लिए उन्हें वोट दिया था। पर हमारी बदकिस्मती, ये बहुत अच्छे लीडर थे। मुझे अच्छा याद है जब भी कोई प्रोग्राम हैदराबाद का शुरू होता तो यहाँ से ही शुरू होता था और इसी कॉन्स्टिट्यूंसी से शुरू होता था। ये जुबली हिल कॉन्स्टिट्यूंसी हमारे लिए बड़ी बख्तावर कॉन्स्टिट्यूंसी थी। केटीआर साहब जब भी कोई प्रोग्राम स्टार्ट करते कहीं नहीं, पहले गोपीनाथ साहब के पास जाएंगे और जो यहाँ से कॉन्स्टिट्यूंसी से स्टार्ट करेंगे प्रोग्राम। उसके लिए मैं तमाम मेरे नौजवानों का शुक्रिया अदा करता हूँ। और 2 बात बताता हूँ, ये बीआरएस पार्टी केसीआर साहब आपके लीडर, ये बहुत से पार्टियां कांग्रेस 1-2 साल नहीं 48 साल हमारी स्टेट में हुकूमत की है। क्या दिया हमें बताइए? कुछ नहीं दिया सिवाय गुर्बत के। हमारा तेलंगाना केसीआर साहब इसीलिए लाए और हम आंध्रा वाले भाइयों का भी बहुत इज्जत करते हैं, मगर हमारा मकसद यही था और केसीआर साहब का मकसद यही था कि तेलंगाना का बजट तेलंगाना में खर्चा होना चाहिए, तेलंगाना के मुलाजिमत तेलंगाना के लोगों को देना चाहिए, हर शोबे में तेलंगाना तरक्की करे, गंगा जमुना तहजीब लाए। इसके लिए केसीआर साहब ने 14 साल जद्दोजहद की और एक मामूली चीफ मिनिस्टर नहीं है, एक महान इंसान है। उन्होंने 9-9.5 साल में जो करके बताया ना, वो इंडिया में कोई चीफ मिनिस्टर नहीं करके बताया। इंडिया में नंबर 1 स्टेट बनाने वाले कोई लीडर है तेलंगाना को तो केसीआर साहब। इसलिए मेरे भाइयों बहनों, इलेक्शन तो आते रहते हैं, ये इलेक्शन तो इत्तेफाक से आ चुका है। जिस तरह शफी भाई ने कहा कि यकीनन गोपीनाथ साहब से भी बड़ी मोहब्बत करते थे। मेरे सामने जब इंतकाल हुआ तो उनके आंख में आंसू आ चुके थे। शफी भाई कहा गोपीनाथ साहब बहुत अच्छे इंसान थे, आपको मालूम है ना, बीच में कुछ लोग थे लुतरे किस्म के, वो लड़ाकर आज हमारी पार्टी छोड़ के बांट गए, उनका हम नाम भी नहीं लेना चाहते। वो लोगों ने इख्तिलाफ किया था। मैं यही बताना चाहता हूँ, तेलंगाना को तरक्की दिलाने वाले नंबर 1 स्टेट बनाने वाले कोई लीडर है तो केसीआर साहब। तेलंगाना में रोजगार देने वाले, तेलंगाना में रोड कनेक्टिविटी
हर शोबे में तरक्की दिलाने वाले इस स्टेट को केसीआर साहब। मेरे भाई मुस्लिम भाइयों और बहनों से कहता हूँ, कांग्रेस बहुत वायदे करती है, बड़े बड़े बातें करती है सेकुलरिज्म के, कभी सेकुलरिज्म कायम नहीं की। अगर सेकुलरिज्म कायम करने वाले कोई लीडर है वो केसीआर साहब। इसलिए कह रहा हूँ 1948 से लेकर 2014 तक बराबर फिसादात होते रहे। फिसादात रुके तो 2014 में केसीआर साहब पावर में आने के बाद गंगा जमुना तहजीब को फरोग दिया गया और पुलिस को इंस्ट्रक्शन दिया गया। आज के बाद तेलंगाना में कभी दंगा फिसाद नहीं हुआ। देखिए 9.5 साल में जरा भी तेलंगाना में दंगा फिसाद नहीं हुआ। हर जगह हर आदमी खुश था। आज किसी से पूछिए, मामूली एक ठेला बंडे वाले से पूछिए, एक सोने के दुकान वाले से पूछिए, अरे भाई कैसा चल रहा, तो बोले नहीं साहब केसीआर साहब चले गए, बीआरएस पार्टी चले गई, वो बरकत चले गई हमारे स्टेट से, हमारा बिजनेस चलेगा। इसलिए मेरे भाइयों बहनों, मैं एक ही बात बोलना चाहता हूँ, आपका मुस्तकबिल संवारने वाली, आपके नौजवानों का मुस्तकबिल संवारने वाली कोई पार्टी है वो बीआरएस पार्टी। इसलिए हर एक के लिए, चाहे हिंदू भाई हो मुसलमान भाई हो, सभी को तरक्की देने वाले, सभी के मसाइल हल करने वाले कोई लीडर है तो केसीआर साहब। केसीआर साहब ने 9.5 साल में 1000 से ज्यादा रेजिडेंशियल स्कूल खोलने वाला कोई लीडर है इस हैदराबाद और तेलंगाना में वो केसीआर साहब, जिसमें माइनॉरिटीज के लिए 204 रेजिडेंशियल खोले गए। मैं इसलिए कहना चाह रहा हूँ, माइनॉरिटी भाई बहन भी यहाँ पर बहुत है। रहमत नगर में काफी मुसलमान भी रहते हैं, तेलंगाना में हर जगह रहते हैं, हैदराबाद में भी रहते हैं, और हमारे हिंदू भाई भी रहते हैं। सब में मोहब्बत बढ़ाने वाले कोई लीडर है तो केसीआर साहब। ये पावर तो सभी को आता है, हमें पावर दिल्ली का नहीं चाहिए, हमें पावर हमारा गली का चाहिए। हमारे को केसीआर साहब को फिर से चीफ मिनिस्टर बनाना चाहिए, इसलिए कि हमारे तेलंगाना की तरक्की अब रुक चुकी है। आपसे पूछना चाहता हूँ, 18 महीने में आज कुछ नहीं है तरक्की, हर जगह जवाल आ चुका है, लोग परेशान है। केसीआर साहब ने इंसाफ करने में कोई हद नहीं छोड़ी थी। इसलिए मेरे भाइयों से और बहनों से कहना चाहता हूँ, जब तेलंगाना स्टेट बनी, तेलंगाना में डिप्टी चीफ मिनिस्टर मुझे बनाने वाले केसीआर साहब, उसी तरह सेकंड टाइम वो जब चीफ मिनिस्टर बने फिर मुझे होम मिनिस्टर देने वाले वही केसीआर साहब थे। वो चाहते थे कि हिंदू और मुसलमान मेरी आंख की तरह है, सबकी तरक्की चाहता हूँ। उन्होंने हर शोबे हयात में कभी भी नजरअंदाज किसी कौम को नहीं किया। हमारा सरदार भाई भी अभी नजर आया मुझे, सरदारों के लिए भी जगह अलॉट की गई है। केसीआर साहब ने हर कौम की तरक्की के लिए, चाहे ब्राह्मण हो, चाहे गरीब आदमी हो, चाहे बड़ा आदमी हो, सभी की तरक्की के लिए काम करने वाला लीडर है वो केसीआर साहब है। इसलिए बीआरएस पार्टी आपके अपने घर की पार्टी है, आपकी अपनी पार्टी है, उसे जिताना आपका फर्ज है। क्यों कि हर जगह लोकल का मामला होता है, अपना मामला होता है। अभी सोहेल भाई बताए आपको, कांग्रेस सिर्फ धोखे देती है। हमारी स्टेट में 1-2 साल नहीं 48 साल चीफ मिनिस्टर इनके रहे यहाँ पर, मगर कुछ नहीं हुआ हमारे लिए। हर शोबे में तेलंगाना बैकवर्ड था। तेलंगाना को फॉरवर्ड बनाने वाले कोई लीडर, महान और महात्मा लीडर है वो केसीआर साहब है, और हर कौम को तरक्की दिलाने वाले। ऐसा नहीं है कि किसी कौम को छोड़ा गया, हर एक के लिए केसीआर साहब ने अच्छे स्कीम लाए गए। ये कांग्रेस इक़्तिदार पर जाइए, हमारे सोहेल भाई बताए सब झूठे बट्टेबाजी वायदे, कोई वायदा पूरा नहीं है। 6 गारंटी बताए, 420 प्रॉमिसेस किए गए, कोई प्रॉमिसेस पूरा नहीं किया गया। खटारा किस्म के कुछ बसान दिए गए। किधर गया 500 रुपए का सिलेंडर? हमारे बहनों को हर घर में 2500 पेंशन देने की बात की, मैं नहीं दिया गया, सिर्फ वायदा किया गया। कोई वायदा भी पूरा नहीं किया गया। हर तरीके से सिलेंडर 600 रुपए में देने का वायदा किया गया, मैं नहीं दिया गया। कोई वायदा पूरा नहीं किया गया। इसलिए मेरे भाइयों बहनों, मैं आज आपसे अपील करने के लिए, आपका भाई, आपका खादिम आपके बीच में यही अपील करना चाह रहा है कि आपकी घर की पार्टी है तो बीआरएस पार्टी है, घर के महान और महात्मा लीडर है तो केसीआर साहब है। उनके जो निशान है, कार के निशान को वोट दिलाकर जो सीट आपने गोपीनाथ साहब को 5 साल के लिए जीता था,
और 2 साल में उनका देहांत होने की वजह से फिर से इलेक्शन आ रहे हैं। मैं यही कहता हूँ हर वोट गोपीनाथ साहब के नाम से पढ़ना चाहिए, BRS के हक में पढ़ना चाहिए, क्योंकि आप 5 साल के लिए देते और अल्लाह को मंजूर नहीं था, 2 साल में उनका इंतकाल होगा। और वो भी बड़े अच्छे आदमी थे। और KCR साहब फिर से जो भी कैंडिडेट को देंगे डेफिनेट आपके खिदमत करने वालों को ये सीट टिकट देंगे और आपको पर फर्ज बनता है कि आपका वोट BRS पार्टी के हक में इस्तेमाल हो। और जरूर फिर आने वाले इलेक्शन में BRS पार्टी को भारी मेजॉरिटी से जिताइए। मैं रविंद्र राव साहब का दिल की गहराई से शुक्रिया अदा करता हूँ। बहुत पुराने लीडर है ये विनय भास्कर वरंगल से आए आपकी खिदमत के लिए। और रात दिन मैं यकीन से कहता हूँ 2001 से अब तक बड़े साहब के लिए लड़ते रहे, झगड़ते रहे। और हमारे बड़े साहब KCR साहब बड़े अच्छे इंसान हैं। उन्हें उनकी पार्टी को फिर से बड़ी मेजॉरिटी से जिताइए। कार के निशान को वोट डालिए। ये कांग्रेस धोखेबाज जमात है, ये पैसे देकर वोट लेना चाहती है, जरूर लीजिए और जिताइए जरूर। कार के निशान को वोट डालकर KCR साहब को BRS पार्टी को जिताइए। मैं फिर एक बार मेरे भाइयों से अपील करता हूँ, जो वक्त दिया गया उसका शुक्रिया अदा करता हूँ। जय तेलंगाना, जय जय तेलंगाना। थैंक यू। हम लोग पूरा देने के लिए, आप लोगों को मालूम है MLA साहब जब भी प्रोग्राम करते थे खाने के साथ गिफ्ट भी देते थे कुछ। अब ये कांग्रेस पार्टी वाले हमको ये गिफ्ट देने से रोके, नहीं तो यहाँ ही गिफ्ट देने का इरादा, सबका गिफ्ट देने के लिए बड़े बड़े लोग आए हैं। कांग्रेस वाले अपने को गिफ्ट देने के लिए रोके, इंशाल्लाह आपके घर तक पहुंचाएंगे। वो लोग जितना रोके भी तो अपन रुकने वाले नहीं है। आपके घर तक आपका गिफ्ट पहुंचेगा जरूर, चाहे वो कितना भी रुक ले, रुकने वाले नहीं है हम। जरूर फिर जिस तरह MLA मागंडी गोपीनाथ साहब को जिताए थे उसी तरह इस मैडम को भी जिताएंगे इंशाल्लाह, इंशाल्लाह जरूर जिताएंगे।
है।